ఇస్తూ ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినముగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అదేంటంటే గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనను పోషించాడు, సంరక్షించాడు, కాపాడాడు, మన అవసరతలు తీర్చాడు. మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే, చింతించిన దానికంటే ఎక్కువగా దేవుడు మనకి ఇచ్చి ఏం చేశాడు? ఆశీర్వదించి నడిపించాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఈ యొక్క రోజు మనం కృతజ్ఞత అర్పణలను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాం. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతా కూడా దేని గురించి చెప్తుందంటే ఇచ్చుట గురించి చెప్తుంది. ఏమే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చుట చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క జీవితంలో. ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకు మనం ఇవ్వాలి అనంటే, మనం ఆరాధిస్తున్నవాడు, మనం పూజిస్తున్నవారు, మనం ఏ దేవుని సన్నిధిలో అయితే కూర్చున్నామో ఆయన ఎవరైతే మనం రక్షించారో, ఎవరి ఆత్మచేత అయితే మనం నింపబడ్డామో ఆ దేవాది దేవుడు, ఆ మహాదేవుడు, ఆ గనుడైన దేవుడు, ఆకాశానికి భూమికి దేవుడైన దేవుడు ఇచ్చే దేవుడు. కాబట్టి తండ్రికి ఏ బుద్ధులు ఉంటాయో పిల్లలకు, ప్రైజ్ ద లార్డ్, తండ్రికి ఉన్న బుద్ధులు పిల్లలకు అవే ఉన్నాయంటే వాడు కరెక్ట్ ఫ్యామిలీలో ఉన్నాడని అర్థం. వాడికి వీడికి అంటే తండ్రికి కుమారుడికి కుమార్తెకి కరెక్ట్గా ఉందని అర్థం. పొర్రపాటున తండ్రికి ఉన్న బుద్ధులు పిల్లలకు రాలేదంటే ఆ సంతానం ఏమంటాము? అక్రమ సంతానం అయిపోతుంది కథ. హల్లెలూయా. కాబట్టి ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇవ్వడంలోనే చాలా గొప్ప ఆనందం ఉంది. ఇవ్వడంలోనే గొప్ప కార్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే, మనం సేవించే దేవుడు, పూజించే దేవుడు, ఆయన యొక్క స్వభావం ఏంటో తెలుసా? ఇచ్చే స్వభావం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయము మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము వరకు మనం గమనిస్తే దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు భూమి ఆకాశములను ఏం చేశాడట? సృజించాడు. ఆమేన్. అది నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. ఆ టైములో జలముల మీద దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? అల్లాడుచున్నాడు. అటువంటి సందర్భంలో ఏం జరిగింది? శూన్యాన్ని చూసి సమస్తము కలుగును గాక అని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? పలికాడు. మొట్టమొదటిగా తన వాక్కుని ఇచ్చాడు. ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు వాక్కుని ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చాడు? శూన్యంను చూసినప్పుడు, ఏమీ లేనప్పుడు, ఒక ఆర్డర్లో లేదు, నిరాకారంగా ఉంది, అస్సలు ఏమీ లేదు, అంత శూన్యమే. ప్రైజ్ గాడ్. అయితే అటువంటి శూన్యాన్ని మన తండ్రి అయిన దేవుడు చూసి ఏం చేశాడు తెలుసా? కలుగును గాక అని పలికాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే కలుగును గాక అని పలకడం ప్రారంభించాడో అన్ని కలగడం ప్రారంభమైనాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మొట్టమొదటిగా తన వాక్కుని ఇచ్చాడు. రెండవదిగా తన సన్నిధినిచ్చాడు. మూడవదిగా తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును మన కోసం ఇచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభును ఇచ్చిన తర్వాత ఆయనని ఇవ్వడానికి వెనుదిరగలేదంట తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే యోహాను 3:16 అంటది, లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని నీ కోసం నా కోసం అనుగ్రహించాడు. అంటే అడగకుండా పొందుకునే దాన్నే అనుగ్రహం అంటాం. అది ఆయన ఇచ్చాడు. కాబట్టి తన ప్రియ కుమారుని ఇచ్చాడు. అయితే ప్రియ కుమారుడైన యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఈ భూమి మీద 3.5 సంవత్సరము పరిచర్య జరిగించారు. ఆ పరిచర్యలో ఏం చేశాడు తెలుసా? గుడ్డి వాళ్ళకు కళ్ళనిచ్చాడు,
మూగ వారికి మాటనిచ్చాడు, చోటి వారికి వినికిడినిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కుంటి వారికి బలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చచ్చిపోయిన వారికి, ఆమేన్, పాడె మీద ఉన్న వారికి జీవాన్ని ఇచ్చాడు. ఆమేన్. కుళ్ళిపోయిన లాజరుకు, ఆమేన్, హల్లెలూయా, మరలా ఆత్మనిచ్చి జీవంలోనికి తీసుకొని వచ్చాడు. అంతేకాదు, 3 మేకుల మధ్యలో 39 కొరడా దెబ్బలతో ముళ్ళ కిరీటం ధరించుకొని బల్లెములో పొడిపించుకొని వీపంతా దున్నబడిన స్థితిలో తన శరీరంలో ఉన్న రక్తమంతా కార్చి ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం ఇచ్చాడు. హల్లెలూయా. నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చి ఏం చేశారు తెలుసా? 3వ దినాన, అంటే మరణించిన సమాధి చేసిన తర్వాత 3వ దినాన లేచి, దేవునికి స్తోత్రం, ఆయన వెళ్తూ ఒక మాట అన్నాడు, నేను వెళ్ళుట మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్ళకుంటే ఆ ఆదరణకర్త మీ యొద్దకు రాడు అని చెప్పి ఏం చేశాడు? ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. పరిశుద్ధాత్మను మనకిచ్చి, ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనందరినీ సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నడిపిస్తున్న ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలుసా? మనను సర్వ సత్యములోనికి నడిపించి నీతిని గురించి, తీర్పును గురించి, రాబోతున్న వాటి కోసం మనకు బయలుపరుస్తూ మనను దాగు మచ్చ ముడత కలంకం లేని సంఘముగా చేసి మధ్య ఆకాశంలోనికి మనం తీసుకుపోయి పరదేశిలో మనం ఉంచబోతున్నాడు. పరదేశి మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, పరలోక రాజ్యం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సో అన్ని కూడా ఇచ్చే లక్షణాలు మనం ఆరాధిస్తున్న దేవుని దగ్గర ఉన్నాయి. మన తండ్రి ఎవరు? ఇచ్చే తండ్రి అని చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. మనకు ఏమనుకున్నామంటే పుచ్చుకునేదే మంచిది అనుకున్నాం మనం, కానీ వాక్యం అంటది పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తన 126వ కీర్తన 5వ మాట. కన్నీరు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని ఆమేన్ అని చెప్దాం అందరు కూడా. ఏం చెప్తుంది బైబిల్? ఏం చెప్తుంది దేవుని వాక్యం? కన్నీళ్లతో విత్తడము నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్నీళ్లతో మనము దేవుని రాజ్యంలో మనం విత్తడము నేర్చుకుంటే సంతోష గానముతో మనము పంట కోస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు, నెక్స్ట్ మాట ఏమంటున్నాడు? పిడికెడు విత్తనము అంటే నీ దగ్గర ఏమైతే ఉందో కొన్నిసార్లు ఇదే లాస్ట్ అయి ఉంటుంది, ఇంకా దీని తర్వాత ఏం ఉండదు, అంత శూన్యమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే దాన్ని నువ్వు పట్టుకొని ఎప్పుడైతే విత్తుతావో ఏం చేస్తామంట? సంతోష గానం, పాటలు వస్తాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మాటలు ఉండవు, పాటలే. దేవుని నామానికి మహిమ కలుగాక. పాటలతో నువ్వు ఏం చేస్తావు? పనులు మోసుకొని వెళ్తావని ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. లేదని మనం ఏడుస్తుంటాము కానీ ప్రభు అంటాడు, లేదని ఏడవడం కాదు నాయనా, ఉన్నదానిని పట్టుకొని కన్నీళ్లతో నువ్వు నా రాజ్యంలో విత్తడం ప్రారంభిస్తే సంతోష గానముతో నువ్వు పంట కొయ్యడమే కాదు, సంతోష గానముతో పనులను మోసుకొని పోతావు. విత్తింది ఎంత? పిరికడే. మోసుకొని పోయేదెంత? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలా మంది అప్పులలో, ఈరోజు చాలా మంది తిప్పలలో, ఈరోజు ఎంత కష్టపడ్డా, భార్య భర్త కష్టపడ్డా, పిల్లలు కష్టపడ్డా, అందరు ఇంటి వాళ్ళందరూ కష్టపడి ఎంత సంపాదించినా చినిగిపోయిన జోబీలో వేసినట్టే, సంచిలో వేసినట్టే ఈరోజు నీ జీవితం ఉంది. కారణం ఏంటంటే ఫస్ట్ చెప్పాలంటే విత్తడం లేదు. ఆమేన్. ఇంకా పంట ఎక్కడి నుంచి చూస్తావు? రైతు ఉన్నాడండి, ఆయనకు 10 ఎకరాలు ఉంది. అబ్బా నాకు ఈ 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉందని నడుము మీద చేపెట్టి ఊపుకుంటూ చూస్తే ఏమైనా వస్తుందా? ఏం చేయాలా?
హల్లెలూయా కదా, దేవునికి స్తోత్రం. ఆమెన్. కన్నీళ్లతో విత్తాలి, ఆమె మామూలుగా కాదు. ఆమెన్. దేవా ఈ సంవత్సరం కనికరించినైనా, మంచి వర్షాలైనా, సకాలానికి ఈయనైనా అని ఇక రైతు బాధలు మామూలుగా ఉండవు. హల్లెలూయా. రైతులను ఆదుకుంటామని ఎంతో మంది గవర్నమెంట్లో ఫామ్ అవుతుంటాయి, గవర్నమెంట్లు కూలిపోతుంటాయి. ఆమెన్. అంత పవర్ అన్నమాట రైతులకు. ఆమెన్. అయితే ఆ రైతు విత్తేటప్పుడు ఎట్లా విత్తుతాడు? కన్నీళ్ళే. దేవునికి స్తోత్రం. మనం కూడా మన దగ్గర ఉన్న ఆ గుప్పిలి పట్టుకొని విత్తడం నేర్చుకోవాలి. ఫస్ట్ దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి, దేవుని రాజ్యంలో విత్తడం నేర్చుకోవాలి. మనం దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే అన్నీ అయిపోయినాక చూద్దాంలే అనుకుంటాం. ఒకరోజు ఒక సేవకుని దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. అయ్యా మా పొలంలోకి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా, ఈసారి మంచి పంట పండాలి, దయచేసి రండయ్యా, దయచేసి రండయ్యా అంటే సరే అని దైవసేవకుడు పోయి ఎంతో కష్టంగా పోయి ఆ ప్రాంతం, పొలాలంటే మామూలుగా ఉండవు కదా, పోయి అక్కడ పోయి ప్రార్థన చేశాడంటే, ఎంత ప్రార్థన చేశాడంటే దేవుడు అద్భుతమైన పంట ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుమారు 300-400 మూటలు వచ్చినాయంట వడ్లు. ఎన్ని వచ్చినాయి? 300 పైన వడ్లు వస్తే ఏం జరిగిందంటే తెలుసా, ఈమె 1/2 మూట ఇచ్చిందంట దేవునికి. ఎంత గనురాలమే! 1/2 మూట తెచ్చి మందిరంలో వేసి పోజు కొట్టిందంట. ఎంత చేశాను దేవుడు, నాకు 300 ఇచ్చినాడు, 300 ఇచ్చినాడు అని. పొద్దునికి ఊర్లో ఉన్న వాళ్ళందరి కేకలు, అరుపులు, ఓ ఆ ఊ ఆ అని శబ్దాలంట. ఈమె పడుకొని నిద్రపోతుందంట. ఏమైంది అర్థం కాక అందరూ ఓమా లేమా 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 అంటే ఏమైంది 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 అని లేచి చూస్తే ఈమె ఎక్కడైతే ఈ అన్ని పెట్టుకొని ఉందో అది తగలబడిందంట. ఎట్లా తగలబడింది ఎవడికి తెలియదు. మొత్తం పోయిందంట. 1/2 మూట ఒక్కటి మిగిలిందట. పాస్టర్ అయ్యా ఇది తీసుకుపోతా అంటే తీసుకుపో అన్నాడట ఆయన. అంటే మన జీవితాలు కూడా అట్లనే ఉంటాయి. అర్థమైందా? కన్నీటితో మనం ఏం చేయాలట? చాలే. దేవునికి స్తోత్రం. సంతోష గానముతో కోస్తాం. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందుకున్నావా, పొందుకోలేదా? ఎట్లా తెలుస్తుంది? నీలో రక్షణ కలిగిందా లేదా? నువ్వు రక్షింపబడ్డావా లేదా? అంటే ఊరికే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆత్మతో నింపబడితేనేనా? కాదు. రక్షణ పొందావని ఎట్లా తెలుస్తుంది అనంటే, రక్షింపబడిన వాళ్ళలో ఉన్న ఒక గుణలక్షణం ఉంటుంది. అది ఏంటంటే ఇచ్చే గుణలక్షణం. రక్షింపబడినోడు మాత్రమే ఇస్తాడు. ఉదాహరణ అని అడగండి. లూకా సువార్త 19:6. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎవరైనా జక్కయ్య ఏం చేశాడు? త్వరగా దిగాడు. ఎక్కడెక్కి కూర్చున్నాడో మనకు తెలియదు కానీ దిగేశాడు. ఆమెన్. హల్లెలూయా. అంటే రేంజ్లో కూర్చున్నాడు. డబ్బు ఉంది, పదవి ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేం అన్నట్టు పైకి కూర్చున్నాడు. కానీ యేసుప్రభు అన్నాడు కిందికి రారా అన్నాడు. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే ఆయన పిలుపు అందుకోగానే సంతోషంతో దిగి ఏం చేశాడట? సంతోషంతో యేసేను ఎక్కడ చేర్చుకున్నాడు? తన ఇంట్లో చేర్చుకున్నాడా? అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. చూసారా? నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లితునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అందరూ ఆమేన్ చెప్పండి. ఇస్తేనే రక్షింపబడతావు అంటాడు యేసయ్య. దాచుకుంటే కాదు. ఎన్ని ప్రసంగాలు విన్నాడు జక్కయ్య? ఒక్కడు కూడా ఇండ్లే, అసలు ప్రసంగమే ఇండ్లే. మరి ఏం చేశాడైనా? ఆయన చేసింది ఒకటే, యేసయ్యను సంతోషంగా తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యను ఇంట్లోకి చేర్చుకున్న మరుక్షణమే హల్లెలూయా. ఏమి జరిగిందో తెలుసా? యేసయ్యను చూస్తుంటే ఆయనలో ఏమనిపించిందంటే, ఈయన నా కోసము పరలోక మహిమను విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి అక్కడ ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి నాలాంటి వాని కోసం ఈ భూమి మీదకి వచ్చాడు అన్నది అతడు గమనించగలిగాడు.
హల్లెలూయా. అందుకే ఏం చేశాడు తెలుసా? అయ్యా యేసయ్యా, ఈ రోజు నా ఇంట్లోకి నువ్వు వచ్చావయ్యా. నా ఇంట్లోకి వచ్చిన నీవు, నీ యొక్క సన్నిధి నా ఇంట్లో ఉంది కాబట్టి, నీ సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అక్రమం ఉండడానికి వీల్లేదయ్యా, అక్కడ మోసం ఉండడానికి వీల్లేదయ్యా, అక్కడ కపటం ఉండడానికి వీల్లేదయ్యా, అక్కడ వేషధారణ ఉండడానికి వీల్లేదయ్యా అన్నట్టుగా ఆయన ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు ఏమి మాట్లాడకుండానే, యేసు ప్రభు ఏమి చెప్పకుండానే, యేసు ప్రభు ఏమి పలకకుండానే అలా చూస్తా ఉన్నాడేమో. అయితే ఒక సీట్ వేసి యేసు ప్రభుని కూర్చోబెట్టాడు. మరి ఆ హడావుడి ఎంత చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన సంతోషంగా చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలన్నా ఆ ఇంటెన్షన్ తోటి ఫస్ట్ ఏమంటున్నాడు తెలుసా? నేను అన్యాయంగా ఎక్కడెక్కడైతే తీసుకున్నానో వారి దగ్గర నేను 4 అంతలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 1 కాదట 4 అంతలు, దేవునికి స్తోత్రం. అంతేకాదు నా ఆస్తిలో సగము ఏం చేస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసా? తండ్రి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. కింగ్డమ్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? ఇవ్వడము. దేవుని రాజ్యం యొక్క నియమం అంటే ఇవ్వడము. దేవునికి స్తోత్రం. హృదయము జక్కయ్య దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇంతవరకు ఈ హృదయం దేని మీద ఉందో తెలుసా? అన్యాయపు సొమ్ము పైన ఉంది, డబ్బు మీద ఉంది, ఆస్తి మీద ఉంది, అంతస్తుల మీద ఉంది. దేవునికి స్తోత్రం. బీదల పొట్ట కూడా కొట్టి తీసుకొని ఉంటాడు. మామూలుగా కాదు నా చేసినవి కదా. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభును ఆయన ఇంట్లోకి సంతోషంగా స్వీకరించాడో ఒక గొప్ప పరివర్తన జరిగింది. ఆమేన్, హల్లెలూయా. లోపల ఒక గొప్ప, దాన్ని అంటాం మారు మనసు అని. దేవునికి స్తోత్రం. ఆ మారు మనసును క్రియారూపంలో ఎట్లా పెట్టాడు తెలుసా? ఎక్కడెక్కడైతే తీసుకున్నాడో అదంతా సెటిల్ చేసేసాడు అంతే. అది ఎప్పుడైతే జరిగిందో, అది ఎప్పుడైతే యేసు ప్రభుకు చెప్పాడో, యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇతడు కూడా, అబ్రహాం అంటే విశ్వాసులకు, ఆమేన్, జక్కయ్య కూడా విశ్వాసం కలిగిన వాడు, విశ్వాసంతో విత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేడు ఇంటికి, ప్రైజ్ ద లార్డ్, రక్షణ పొందుకున్నవాడు, నిజంగా రక్షణ పొందుకున్నవాడు ఎప్పుడు ఇట్లనే ఉంటాడు. ఎప్పుడు ఇదే. అప్పుడప్పుడు పండుకుంటారు చూడు మామూలుగా. వీలైతే దేవా నాకు 5 చేతులు ఇచ్చింటే 5 చేతులు చాపుతుంటే కదా నేను. అర్థమైందా? సో రక్షణ అనేది ఎంత బలమైనదంటే, ఈ రక్షణ గుణలక్షణం కలిగిన వాడు ఏ కేటగిరీలో ఉంటాడంటే ఇచ్చే లక్షణంలో ఉంటాడు. హల్లెలూయా. ఇదే సూచిస్తుంది నువ్వు రక్షింపబడ్డావా లేదా అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు ఆయన రాజ్యం గురించి మాట్లాడినా కూడా ఇచ్చేదాని గురించే మాట్లాడుతూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన సర్వం ఇచ్చినవాడు కాబట్టి, సమస్తమును ఇచ్చినవాడు. ఆయన దగ్గర ఏమీ పెట్టుకోలేదు. తండ్రి అయిన దేవుడు అంట తను ఇవ్వడానికి ఎన్ని తిరగలేదట. దేవునికి స్తోత్రం. అటువంటి బుద్ధులు మనం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ మీన్ క్రిస్టల్ క్లియర్ జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు ఆయన. అందుకే యేసు ప్రభు అన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. హల్లెలూయా. కాబట్టి రక్షణ పొందుకున్న వాడికి సూచన ఏంటంటే ఇచ్చే బుద్ధి ఉంటుంది. ఆమేన్. ఇచ్చే బుద్ధి ఏం సూచిస్తుంది? నువ్వు రక్షింపబడ్డావు అని. అందుకే రక్షింపబడిన వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? వాళ్ళ దగ్గర ఒకవేళ కొంచెం ఉన్నా కూడా, ఆ పిడికిలు ఉన్నా కూడా అది తీసుకొని వచ్చి ఏం చేస్తుంటారు? ఇత్తుతూ ఉంటారు. ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. అది ఆ రక్షణలో ఉన్న ఆనందమే అదనమాట, ఇవ్వడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతం ఏంటంటే అట్లా వచ్చి ఇచ్చి పనులు మోసుకొని పోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. అయ్యా నేను ఏదో కొంచెం ఇచ్చినానయ్యా, దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఒక సహోదరి ఏం చేసిందంటే, కొట్టంలో ఉండేవాళ్ళట వాళ్ళు. కొట్టంలో ఉంటే వాళ్ళని అందరూ ఒకలాగా చూశారట, ఒకలాగా పరిస్థితి ఆమెది. అప్పుడు మన మందిరం కట్టబడతా ఉంటే ఇక వీళ్ళుండి, ఏమి మీరు ఇంత జాబ్ చేస్తున్నా, ఒక ఇల్లు లేదా మీకు, అది లేదా, మీరు ఇది లేదా అని ఇంకా చుట్టుపక్కల వాళ్ళు, రక్త సంబంధం అందరు రకరకాలుగా అంటుంటే చాలా ఫీల్ అయిపోయి, చాలా డిప్రెషన్ పోయి, ఒకలాగా లోపల ఆందోళన చెంది అని అనుకున్నది. ఆ టైంలో మందిరానికి వచ్చింది. ఆ రోజు పనులు జరుగుతున్నాయని చెప్పినప్పుడు ఏం చేసింది తెలుసా?
వారం రోజులు తన సమయాన్ని ఇచ్చింది. ఏం చేసింది? పిల్లలకు పొద్దున్నే టిఫిన్ క్యారెట్లు కట్టి పంపిస్తుంది స్కూల్కి. మందిరానికి వచ్చి ఇటుకలు మోయడం, సిమెంట్ మోయడం, అది చేయడం, ఇది చేయడం. దేవుని ఇంటి పనిలో ఆమె తన సమయాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఇవ్వడం అనగానే మనం ఇదే అనుకుంటాం, నాకు తెలుసు. హల్లెలూయా. అది కూడా ఒక భాగమే. దానికంటే ముందు సమయం ఇవ్వడం నేర్చుకోవాలి. సమయం ఇచ్చింది దేవుని పని నిమిత్తం హృదయం ఇచ్చింది. హల్లెలూయా. ఈ రెండు చేసి దేవుని పని చేసిన తర్వాత దేవునికి స్తోత్రం. ఒకరోజు నాకు ఫోన్ చేశారు, అన్నా మీకు ఎప్పుడు వీలుంటుందో మాకు కొంచెం చెప్తే ఆ రోజు మేము ఒక కార్యక్రమం పెట్టుకుంటాం అన్నా అన్నారు. అంటే పలానా రోజు అని చెప్పాను. చెప్తే ఆ రోజు వాళ్ళు పెట్టుకున్నారు, పిలిచారు. పిలిస్తే 3 అంతస్తులు ఉంది ఇల్లు. ఎన్ని అంతస్తులు? అక్కడ పోయి రిబ్బన్ కట్ చేయబోదు. ఆమె చెప్పిన సాక్ష్యం అది. ఏమన్నది తెలుసా? ఈరోజు ఇది దయచేయడానికి, ఇది ఈరోజు నేను సంపాదించుకోవడానికి కేవలము నేను నా సమయం ఇచ్చి, నా హృదయం ఇచ్చి మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికాను. దేవుడు మాకు అన్ని కూడా అనుగ్రహించాడు అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇస్తేనే నా అన్ని జరిగేవి. నువ్వు ఇంట్లో కూర్చుంటే ఏం జరగవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ 4 గోడల మధ్యలో నువ్వు ప్యాక్ అయిపోతే ఏం జరగవు. దేవునికి స్తోత్రం. ఈ జక్కయ్య 4 గోడల మధ్యలో ఉంటే ఏం జరిగేది కాదు. ఈయన యేసు గురించి విన్నాడు. విన్నాక ఒక ఆలోచన వచ్చింది. యేసును చూడాలన్న ఆలోచన వచ్చింది. యేసును పిలవాలన్న ఆలోచన రాలే. యేసుతో మాట్లాడాలన్న ఆలోచన రాలే. యేసు కలుసుకొని నేను ఫలానా ఇదని చెప్పుకోవాలన్న ఆలోచన. ఆయన ఆలోచన అంతా ఒకటే, యేసును చూడాలి అన్న ఆలోచన ఉంది ఆయనకు. అందుకే చూద్దామని వస్తే జనాలు, సమూహాలు మామూలుగా లేవు అక్కడ. అయ్యో ఇంత దాంట్లో మనం చూడడం, ఎందుకంటే అతడు పొట్టోడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నా సైజుకి ఆయన కనబడడే, నా సైజులోనే నన్ను చూడలేనే అని చెప్పి ఏం చేశాడు తెలుసా? మేడి చెట్టు ఎక్కాడంట. చిన్నపిల్లలు ఎక్కితే ఏదో అనుకోవచ్చు, పెద్దోళ్ళు ఎక్కితే ఎట్లుంటది? ఇప్పుడు నేను పోయి చెట్లు ఎక్కుతుంటే ఎట్లుంటుంది? పాస్టర్కి ఏమైందిరా మంచిగుండే, పాగల్ హే క్యా వాయిస్కు ఏమైంది? మెంటల్ అయినా చెట్లు ఎక్కుతున్నాడు. దేనికి స్తోత్రం. ఏమైనా కోతాత్మ పట్టిందా అంటారు మనోళ్ళైతే. హల్లెలూయా. చెట్టు ఎక్కాడు. ఎందుకు? ఆ డిజైర్, ఆ ప్యాషన్ అదనమాట, చూడాలి అని. 4 గోడలు దాటొచ్చాడు. ఫస్ట్ అది గ్రేట్ థింగ్. రెండోది చూడాలని ఆశపడ్డాడు. ఇంకా గొప్ప విషయము, ఆయన చూస్తూ ఉన్నాడు అట్లా. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఈయన కోసం మేడి చెట్టు చేసి పెట్టినాడు ఆయన, పెద్ద ఆయన. హల్లెలూయా. నేను ఈ మార్గంలో పోతా, ఈ చెట్టు మీద ఒకనే నేను రక్షించుకుంటా, హల్లెలూయా అని చెప్పి అదే చెట్టు దగ్గరకు వచ్చినానే ఎవరో ఆపినట్టే ఈయన పిలిచినట్టు, హలో జీసస్ అన్నట్టే కూడా లేదు. ఆమెన్. ఆ చెట్టు దగ్గర రాగానే యేసుప్రభు నిలబడిపోయాడు. అట్లా నిలబడగానే అందరు చూస్తున్నారు ఏందని. యేసుప్రభు అట్లా చూశాడు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యు అని అనలే. ఏమన్నాడు? ఏ జక్కయ్య పేరు పెట్టి పిలిచాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడి మైండ్ బ్లౌట్ అయిపోయింటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కేటప్పుడు కష్టంగా ఎక్కింటాడు. పేరు పెట్టి పిలిస్తే నేను అనుకుంటాను అక్కడి నుంచి ఒక్క జంపేసింటాడు కిందికి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను పేరు పెట్టి పిలిచి యేసయ్య నీ జీవితంలోకి వచ్చినప్పుడు పక్కనోళ్ళు ఏడవడం ప్రారంభిస్తారు. అదొక సూచన. ఆమెన్. పక్కనోళ్ళు గొనగడం, సనగడం చేస్తారు. సూచన, నిన్ను పేరు పెట్టి దేవుడు పిలిచాడని. హల్లెలూయా. కాబట్టి ఆ ఇంట్లోకి ఏమొచ్చేసిందండి? సంతోషంతో చేర్చుకున్నాడు. కాబట్టి నేను ఇంతవరకు లోకంలోనే అన్నిటిని సంపాదించి అనుభవించి అనుకున్నాను, కానీ అయ్యా ఇవన్నిటిని నేను పెంటగా ఎంచుతున్నాను. నీ రాక నా ఇంట్లో నాకు ధన్యతను కలగజేసిందయ్యా, నన్ను సంతోషింపజేసిందయ్యా. హల్లెలూయా. ధనవంతులు సంతోషపడాలంటే అంత సులువైన విషయం కాదు. ఆమేన్. కానీ యేసును చేర్చుకున్నట్టు ద్వారా ఆయనకు సంతోషం దొరికింది. హల్లెలూయా. ఆ సంతోషంలో ఏమంటున్నాడు? ఇక మీదట నేను హల్లెలూయా ఈ విషయంలో నేను ముందుకు పోను. దేవునికి స్తోత్రం. నాకు నువ్వే కావాలి. హల్లెలూయా. సో రక్షణకు ఇది ఒక సూచన. మరి ఈరోజు నీ గివింగ్ ఎట్లుందో ఒకసారి ఆలోచన చేయి. ఇస్తున్నావా? ప్రతిరోజు సమయం ఇస్తున్నావా? నీ హృదయంలో అన్నిటికీ ప్రభు యొక్క అధికారానికి నీ హృదయం లోబడుతుందా? అన్ని ఆయన స్వరం వింటున్నావా? మాట వింటున్నావా? ఇస్తున్నావా? ఆయనకు అవకాశం ఇస్తున్నావా? ఆయన చిత్తానికి అవకాశం ఇస్తున్నావా? దేవునికి ఇచ్చిన దాంట్లో నువ్వు ఇస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి.
తెలియకుండానే తగలబడిపోతుంటాయి, జాగ్రత్త. ఏమేన్ హల్లెలూయా. ఈరోజు చాలామంది ఆ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే అదే, ఇవ్వక. సో రక్షణ పొందుకున్న వాడికి ఒక సూచన ఏంటంటే వాళ్ళు ఇచ్చేవారుగా ఉంటారు. ఆ ఇచ్చేవారు ఎప్పటికీ రాజుల్లాగానే ఉంటారు వాళ్ళు, నిజంగా. హల్లెలూయా. రెండవది చూడండి, రక్షణ పొందుకున్నోళ్ళే, ఉజ్జీవములో ఉన్నోళ్ళే, కానీ వారి హృదయంలో సరి అయిన తీర్మానం లేదు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు మందిరంలో. ఆమేన్. హల్లెలూయా. రక్షణ పొందుకున్న వాళ్ళే. ఇప్పుడు ఆది సంఘములో ఉజ్జీవం రేపబడుతున్నప్పుడు ఆ ఉజ్జీవపు మంటలు కూడా వీళ్ళు చేరాలని ఇష్టపడిన వాళ్ళే. కానీ ఏం చేశారు వాళ్ళు? చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 4వ మాట. అపోస్తల కార్యములు 5:4. అది నీ యొద్దనున్నప్పుడే, అది మీ యొద్ద ఉన్నప్పుడే నీదే కదా, నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా, నీ వశమై ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పెను. ఎవరు వాళ్ళు? అననీయ సఫేరా, భార్య భర్త ఇద్దరు కలిసి పొలం అమ్మారు. పొలం అమ్మి ఏం చేశారు? సొమ్ము తెచ్చుకున్నారు. ఇంటికి తెచ్చుకొని కొంత దాచుకొని కొంత తీసుకొని దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ఇప్పుడు మూటలు తెచ్చేస్తున్నట్టు వాళ్ళు కూడా తెచ్చేశారు. దైవ సేవకులు దేవుని ఆత్మను కలిగిన వారు కాబట్టి వాళ్ళని చూసి అన్నారు, ఏమయ్యగారు పొలం ఇంతకీ అమ్మావా అని అడిగారు. అంటే వాడు ఏమనాలా? కాదయ్యా, మేము ఇంత అమ్మాము కాబట్టి కొంచెం మాకు అవసరతలు ఉన్నాయి, మేము కొంచెం తీసుకున్నాము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే